ధీరవనితకు శాంతి కిరీటం నియంతృత్వంపై పోరాడిన వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రధాన వార్త అయితే విషయం ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నాకు ఏది నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి లెటర్ రాయమని చెప్పేసి అడిగితే లెటర్ రాయనని చెప్పిండంట ఆయన. లెటర్ రాయన నువ్వు అసలు యాక్చువల్గా నేను ఎందుకు రాయాలి లెటరు, నువ్వేం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావని చెప్పేసి ఆయన లెటర్ రాయకుంటున్నాడు ఉండి తర్వాత రకరకాలుగా ఇప్పుడు నేను 7 యుద్ధాలను ఆపిన 8 యుద్ధాలను ఆపిన 14 యుద్ధాలను ఆపిన అని చెప్పేసి రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఏది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మాట్లాడుతుంటే అయితే అక్కడ ఏదైతే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉంటుందో నోబెల్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ క్లియర్గా అంటే ఎక్కడైతే అణచివేతకు గురవుతారో అణచివేతకు గురైనటువంటి వాళ్లకు మద్దతుగా వాళ్ళని నిలబెడుతూ అయితే అణచివేతకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఎవరైతే పోరాటం చేస్తారో ఆ పోరాటం చేసినటువంటి వాళ్లకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి భావించిందంట. 338 మంది ఇది ఇక్కడ అప్లై చేసుకుంటే ఆ 338 మందిలో ఇక్కడ వెనిజులా ప్రతిపక్ష నేతకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. మన దేశానికి సంబంధించి అంటే యాక్చువల్గా మన దేశం కాకపోవచ్చు, కాకపోతుందంటే యుగోస్లేవియా దేశానికి చెందినటువంటి అక్కడ మదర్ తెరీసాకు అప్పుడు శాంతి బహుమతి ఇచ్చినట్టున్నారు గతంలో. నియంతృత్వం అనేటువంటి అంధకారంలో కూరుకుపోయిన వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియా కొరీనా మచాదోకు అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది. వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది. నానాటికి మరింతగా ముసురుకుంటున్న చీకట్లలో ప్రజాస్వామ్య దీప్తిని రగిలిస్తున్నటువంటి ఎవరైతే మచాదో ఉందో ఆ మచాదోకు ఇక్కడ నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. అంటే ఎక్కడైతే అణచివేతకు గురైతుంటారో అణచివేతకు గురైనటువంటి ప్రజల తరఫున ఆమె పోరాటం చేసింది. అక్కడ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి ఆమెకు నోబెల్ బహుమతి ఇస్తామని చెప్పేసి నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు చేసేదేమో ఏం కథలు లంగ కథలు, ఇక్కడ పాకిస్తాన్కి బాంబులు అమ్ముడు, తర్వాత పాకిస్తాన్కు మిసైల్ అమ్ముడు, అవి వేసుడు సప్లై చేసుడు అవన్నీ చేస్తున్నాడు ఎందుకంటే యుద్ధం చేయమని. మళ్ళీ నాకు శాంతి బహుమతి కావాలి ఈ నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. ఈసారి అయిపోయినట్టే లెక్క, ఇంక వచ్చేసారికి ఏమన్నా మరి తెలియదు ఏమవుతుందో. ఇక ట్రంప్ కళలు ఏమైపోయినాయి, చెదిరిపోయినాయి, కళలు అయిపోయినాయి. అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా ఈ ఏడాది చర్చ నడిచింది. అది ఎవరిని వరిస్తుందా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చివరి క్షణం దాకా ఉత్కంఠగా ఎదురు చూశారు. అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడునని ఆయన ఇటీవల కాలంలో పదే బహిరంగంగా చెప్పారు. తనకు తాను డంకా బజాయించుకున్నాడు. నోబెల్ కోసం లాబింగ్ కూడా దిగాడు. అయినప్పటికీ నిరాశ ఎదురైంది. నోబెల్ కమిటీ దానికి ఒప్పుకోలేదు. పోరాడు ఆయన, నువ్వు అసలు యాక్చువల్గా నువ్వు చేసేదేమో రెండు దేశాలకు మధ్య తాకలాట పెట్టేసి వాళ్ళకి బాంబులు సప్లై చేస్తావు, నీకెట్లు ఇవ్వాలనుకున్నదో ఏమో. దాంతో ఆ దేశ పక్కకు పెట్టేసింది. వెనిజులా ప్రతిపక్ష నేతకి ఇచ్చేసింది నోబెల్ బహుమతి. ఇది కూడా అసలు యాక్చువల్గా ఇది కూడా కరెంట్ అఫైర్స్లో అడుగుతారు, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కింది ఈ సంవత్సరం అని చెప్పేసి అడిగితే అప్పుడు వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు లభించిందని చెప్పేసి అక్కడ ఆన్సర్ చెప్పుకోవచ్చు మనం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.